నిజంగా మనం అప్పట్ల తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఎట్లుండేనోళ్ళ రోజు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళం. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరలవడ్డం, శాపాలు పెట్టినం, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసు కేసులైనాయి, ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పులు, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనుకుంట నినాదాలు. ఇట్లా ఒకటా రెండా? చెయ్యని కొట్లాట లేదు, తన్లాడని గుండె లేదు. ఆఖరికి చెయ్యి పార్టీ మెడలుంచి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. ఇక ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో మున్పటి కొట్లాటలు కనబడతాయి. అదే చెయ్యి పార్టీ మీద ఊరూరా మరలబడుతూనే ఉన్నారు. మన నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిన చిచ్చు రేవంత్ సర్కార్ను గడగడలాడిచ్చింది. ముచ్చట పురాగా సమజ్ కావాలంటే ఈ ముచ్చట చూడుర్రి. ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల లాఠీ చార్జీలు, రోడ్డు మీదనే వంటవార్పులు, చేయి పార్టీకి డౌన్లు, ఊళ్ళు దద్దరిలే తట్టు కోలాటమాడిన తెలంగాణ నినాదాలు. ఇవన్నీ ఉద్యమం కాలం నాటి వీడియోలు కావు, అప్పటి ముచ్చట అసలే కాదు. ఇప్పటిదే మన తెలంగాణలో సర్కారు మీద నడుస్తున్న తిరుగుబాటిది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఎగురం చేసింది మన సర్కారు. ఫ్యాక్టరీ అంటే ఏమన్నున్నదా? భూములు పోతాయి, మరి కొలువులు ఏమన్నా వస్తాయా అంటే అది రావు. ఊర్లు సత్యనాశ అవుతాయి. ఇక్కడి రైతులు సర్కారుకు ఎన్నో మట్ల చెప్పిర్రు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు మాకద్దు, మాకున్న భూమితో వ్యవసాయం చేసుకుంటాం, మాకు ఊరేయద్దు బతలాడుకున్నారు. అయినా ఇన్లే, సర్కారు ముంగడికే పోదామని చూసింది. మరి ఈ భూమిని నమ్ముకున్న రైతులు ఊకుంటారా? రేవంత్ సర్కార్ మీద మరలబడ్డారు. ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నోళ్ళు, పేదోళ్ళు అన్నా ఫరక్ లేదు. కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి, ధర్నాలు చేసిర్రు. తెలంగాణ ఉద్యమాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళోసారి మతికి తెచ్చిర్రు. అయితే ఫస్ట్ నిమ్మలంగానే ధర్నా నడిచింది. కానీ వీళ్ళు రోడ్డు మీదకి వస్తే సర్కార్కు మెదడ్ల మిరమిరమన్నట్టున్నది. రైతులను అరెస్ట్ చేసిర్రు. మరి ఊకుంటారా? అరెస్టులు, లాఠీ చార్జీలు చేసినందుకు జనమే గిట్ల మరలబడ్డారు. రైతులను విడుదల చేయకుంటే పురుగుల మందు తాగుతామని ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూస్తున్నారు. ఆఫీసర్లను చుట్టుముట్టిరు. ఇక రైతుల పోరాటానికి సర్కార్ దిగచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు దిలావర్పూర్లో ఆపాలని కలెక్టర్ సార్ ఆర్డర్ వేసిండట. అయితే ఈడొకటి చెప్పాలోల్లా, అసలు ఈ రేవంత్ సర్కారు భూములు గుంజుకునేడేందోల్లా? మన తెలంగాణలో ఎల్లలేంది, భూములలో ఒళ్ళేంది, ఈ మరలవాడుడేంది? ఇసోంటి ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినామా అసలు? మొన్న హైడ్రాలొల్లి, నిన్న లగచర్ల లడాయి, అంతకు మునిపేపో రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ పంచాది, ఇక ఇప్పుడు దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దని తిరుగుబాటు. రేవంత్ సారు ఏంది సార్ ఇది? తెలంగాణలో రైతులకు ఇదేం అవస్థ అసలు? రాజు లెక్క బతికినోళ్ళు రోడ్డు పాలు చేసుడేంది సామి? ఇట్లనే గరమైతురు జనాలు. ఇది మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, మేము ఎట్లా బతకాలి? ఇప్పటిదాకా ఏది ఆన్సర్ ఇస్తలేదు. మేము 4 నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాము, అన్నం లేదు, ఏం లేదు, నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎట్లా బతకాలా? మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మీరు లీడర్లు తెలిసి మీరు ఏది పట్టించుకోకుంటే మా బతుకులు ఎట్లా కావాలా? రద్దు చేయకుంటే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మందులు తాగుతాం మేము, ఇది రద్దు కావాలా? రద్దు కాకుంటే పిల్లలతో సహా మందులు తాగి చచ్చిపోతాం. బ్యాట్ కోసం మేము సామాన్యంగా వేస్తాం, కానీ మా వల్ల నేర్పించుకున్న దాకా బ్యాట్ బంద్ అయిన దాకా మేము ఇక్కడికి లేదు. పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చేసేస్తాం. అరెస్ట్ చేసుడు ఇది పద్ధతి కాదు. అడిగి పద్ధతి ఇస్తారు ఎట్లా? పద్ధతి ఇయ్యారు ఎట్లా? మీకేం అధికారం ఉన్నది? మా బాధ కోసం